ప్రపంచానికి అన్నం పెట్టేవాడు ఎప్పుడూ అరిచి చెప్పడు. అతని మౌనంలోనే అసలైన విజయం ఉంది. వర్షం పడకపోయినా, ఊరంతా నవ్వుతున్నా ఒక రైతు ఎలా గెలిచాడు. సక్సెస్ అంటే వేగం కాదు, ఎందుకో పనికిరాదన్న భూమి ఎండిపోయిన భూమిని పచ్చగా మార్చిన రైతు కథ. ఆ రైతు కథే దీనికి నిదర్శనం. మీరు కష్టపడుతున్న ఫలితం రావట్లేదా? అయితే ఈ రైతు చెప్పే పాఠం మీకోసమే. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి పెద్ద సంపద లేదు, పెద్ద భూమి కూడా లేదు. కానీ అతనికి రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయి: డిటర్మినేషన్ మరియు పేషెన్స్. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు, ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ఆ రైతు మేల్కొనేవాడు. అతని దృష్టిలో పని అనేది భారం కాదు, అది అతని బాధ్యత. అతనికి ఉన్న భూమి అంత సారవంతమైనది కాదు, వర్షాలు కూడా ఎప్పుడు పడతాయో తెలియదు. కొన్ని సంవత్సరాలు బాగున్నా చాలా సార్లు ప్రకృతి అతని ఓపికను పరీక్షించేది. అయినా అతను తన పరిస్థితి గురించి ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయలేదు. కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని అతను బలంగా నమ్మాడు. అతని దినచర్య సరళంగా ఉన్న ఎంతో శక్తివంతమైనది. అతను భూమిని చాలా జాగ్రత్తగా సిద్ధం చేసేవాడు. ఆశతో, నమ్మకంతో విత్తనాలు నాటేవాడు. తనకున్న అంకిత భావంతో రోజు నీరు పెట్టేవాడు. ఆ తర్వాత నమ్మకం కోల్పోకుండా ఓపికగా వేచి చూసేవాడు. అతనికి ఒక సత్యం తెలుసు: ఎదుగుదలకి ఎప్పుడూ సమయం పడుతుంది. గ్రామంలో చాలా మంది అతన్ని చూసి నవ్వేవారు. అతని ప్రయత్నాలు వృధా అని, వ్యవసాయం చాలా ప్రమాదకరమని అనేవారు. కానీ అతను వారి మాటలను తన మనసుపై ప్రభావం చూపనివ్వలేదు. ఇతరుల అభిప్రాయాల కంటే తన పని మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఒక సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి. అతని చుట్టూ ఉన్న పొలాలన్నీ ఎండిపోవడం మొదలయ్యాయి. చాలా మంది రైతులు ఆశ కోల్పోయి పనిచేయడం ఆపేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేమని వారు నమ్మారు. కానీ ఈ రైతు ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. వదిలేయడానికి బదులు మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. నీటిని నిల్వ చేయడానికి మరియు ఆదా చేయడానికి చిన్న కాలువలు తవ్వడం ప్రారంభించాడు. ప్రతి నీటి చుక్క చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించాడు. తక్షణ ఫలితాలను ఆశించకుండా రోజు రోజుకు తన పనిని కొనసాగించాడు. అతని దృష్టి తన తక్షణ విజయం మీద లేదు, నిరంతర కృషి మీద ఉంది. నెమ్మదిగా అక్కడ ఏదో మార్పు మొదలైంది. అతని పొలంలో చిన్న చిన్న పచ్చని మొక్కలు కనిపించడం ప్రారంభించాయి. ఇతరుల భూములు ఖాళీగా ఉంటే అతని పొలం ప్రాణంతో కలకల్లాడింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చూసేవారందరూ అయోమయానికి గురయ్యారు. అతని పంట ఎలా పెరుగుతుంది వారికి అర్థం కాలేదు. దాని రహస్యం చాలా సులభం: నిలకడ, ఓపిక మరియు నమ్మకం. గ్రామస్తులు అందరూ అనుమానించినప్పుడు అతను చేసే పనిని మాత్రమే నమ్మాడు. ఇతరులు వదిలేసినప్పుడు అతను తన పనికి కట్టుబడి ఉన్నాడు. నెలల తరబడి శ్రమించిన తర్వాత చివరకు కోత సమయం వచ్చింది. అతని పొలం ఎంతో ఆరోగ్యకరమైన, బలమైన పంటను ఇచ్చింది. నిజానికి గత కొన్ని సంవత్సరాల కంటే ఈసారి పంట చాలా బాగా పండింది. ఒకప్పుడు అతన్ని చూసి నవ్విన వారే ఇప్పుడు వచ్చి ప్రశంసలు మొదలు పెట్టారు. కానీ ఆ రైతు మాత్రం చాలా ప్రశాంతంగా, అనుకువగా ఉన్నాడు. విజయం అనేది శ్రమ వల్ల వస్తుంది, అదృష్టం వల్ల కాదని అతనికి తెలుసు. ఈ కథ మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది. జీవితం కూడా వ్యవసాయం లాంటిదే. కష్టపడిన వెంటనే ఫలితాలు ఆశించలేం. విత్తనాలు పెరగడానికి సమయం పడుతుంది. అలాగే మీ కళ్ళకు కూడా ఓపిక అవసరం. జీవితంలో చాలా మంది చాలా త్వరగా వెనకడిగేస్తారు. తక్షణ ఫలితాలు కనిపించబోయేసరికి ఆశ కోల్పోతారు. కానీ ఇతరులు ఆగిపోయిన చోట ఎవరు ప్రయాణాన్ని కొనసాగిస్తారో వారికే విజయం దక్కుతుంది. తన నియంత్రణలో లేని విషయాల గురించి ఆ రైతు ఎప్పుడూ ఆలోచించలేదు. వర్షాన్ని, వాతావరణాన్ని అతను నియంత్రించలేడు. కానీ అతను నియంత్రించగలిగే తన కృషి మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఇది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన పాఠం. మీరు నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృధా చేయకండి. మీ పనుల మీద, మీ నిలకడ మీద దృష్టి పెట్టండి. ఆ రైతు మనకు క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు. ఎటువంటి సాకులు లేకుండా అతను ప్రతిరోజు పనిచేశాడు. ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని అతను ఎప్పుడూ కూడా వేచి చూడలేదు. అతను దినచర్య మరియు బాధ్యతను నమ్మాడు. మరొక పాఠం: పట్టుదల. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను ఓటమిని అంగీకరించలేదు. బలంగా నిలబడి ముందుకు సాగుతూనే ఉన్నాడు. విజయం అంటే సమస్యలు రాకుండా ఉండటం కాదు, సమస్యలను ధైర్యంతో, పట్టుదలతో ఎదుర్కోవడం. నిజమైన ఎదుగుదల నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంటుందని అతని జీవితం చూపిస్తుంది. అర్థవంతమైన విజయానికి అడ్డదారులు లేవు. ఇప్పుడున్న ప్రపంచానికి అందరికీ తక్షణ ఫలితాలు కావాలి. కానీ నిజమైన విజయం సమయం, శ్రమ మరియు ఓపికను కోరుతుంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే నిశ్శబ్దంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
ఎవరు చూడకపోయినా, ఎవరు మద్దతు ఇవ్వకపోయినా సరే రైతు మౌనంగా పనిచేశాడు, కానీ అతని ఫలితాలు ప్రపంచానికి వినిపించేలా శబ్దం చేశాయి. జీవితంలో నిజమైన విజయం ఇలాగే ఉంటుంది. మీ మాటల కంటే మీ పనులే గట్టిగా మాట్లాడనివ్వండి. ఇతరులు చేసే పని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించకండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. మనం మొదలుపెట్టిన ప్రయాణం ఎంత కష్టమైనా సరే మీ లక్ష్యానికి కట్టుబడి ఉండండి. ఫలితాలు కనిపించకపోయినా మీ పని విధానాన్ని నమ్మండి. మీరు చేసే చిన్న ప్రయత్నం ఒక విత్తనాన్ని నాటడం లాంటిదే. సమయం సంరక్షణతో అది గొప్ప రూపంగా మారుతుంది. ఓపిక యొక్క శక్తిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకండి. నిలకడ అంటే కన్సిస్టెన్సీ యొక్క విలువను ఎప్పుడూ మర్చిపోకండి. మనకొచ్చే ఫలితాలు ఆలస్యమైన మీ కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఏదో ఒక రోజు మీ ప్రయత్నాలు మీరు ఊహించిన దానికంటే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఆ రైతులాగే నమ్మకంతో పనిచేస్తూనే ఉండండి. వినయంగా ఉండడం నేర్చుకోండి. అనుకోగా ఉండండి. లక్ష్యం మీద దృష్టి పెట్టండి. విజయం అనేది ఒక పంట పండించడం లాంటిదే. దానికి సమయం, ఓపిక మరియు నిరంతర కృషి అవసరం. మీరు విశ్వాసంతో పనిచేస్తూ ఉంటే మీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. గుర్తుంచుకోండి, మౌనంగా చేసే కృషి ఎప్పుడూ గొప్ప ఫలితాలను సృష్టిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.